ఆ 5Aకి ఎవరైతే 300+ మెంబర్స్ వచ్చారో వాళ్ళందరినీ జస్ట్ 20 days ఎఫెక్టివ్గా మేము ఫాలో అప్ చేయడం వల్ల టీం అందరం కలిసి అండ్ లీడర్స్ అందరం కలిసి చేయడం వల్ల సార్ August 31st 4 months సార్ మేము 6A లైన్ కూడా వేసాం. జస్ట్ 6A అవ్వడానికి మాకు 4 months టైం పట్టింది అండ్ విత్ 55 సేల్స్తో లైన్ చేసాం సార్. అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ టైంలో 4 monthsలోనే బిజినెస్లోకి వచ్చి ఒక 1 month 55 సేల్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఆ కష్టం సాధ్యం అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై లీడర్స్ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై టీమ్. మా టీం అందరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి మాత్రమే ఇదంతా పాసిబుల్ అయింది. సో అలా ఎప్పుడైతే 6A అయ్యామో సార్ వెంటనే 6A మళ్ళీ ఏం పెట్టాలి, మళ్ళీ ఏం కనెక్ట్ కావాలి మార్కెట్కి, మళ్ళీ ఈవెంట్, మళ్ళీ పార్టీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇంతకుముందు ఓన్లీ ప్రాస్పెక్ట్ ఈవెంట్స్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, ఈసారి అట్లా కాదు, డిఫరెంట్గా చేయాలి. ఏం చేయాలి సార్ అంటే బూట్ క్యాంప్ చేయాలి. ఎవరికి అంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్కి. అట్లా డిస్ట్రిబ్యూటర్స్ కూడా బూట్ క్యాంప్ చేసాం సార్. ఇది ఒక చిన్న వీడియో. ఎలా సార్ వీడియో అలా జస్ట్ కొంతమంది అనిపిస్తున్నారు కదా, కానీ ఆ రోజు నైట్ 4 దాకా బూట్ క్యాంప్ జరిగింది సార్. ఒక 100 మెంబర్ జెంట్స్ మొత్తం పొట్టు కూడా ఎంజాయ్ చేసింది. మేము అర్థం చేసుకోవాలి పొట్టు కూడా చేసాను ఏం చేసిన అనేది. సో అట్లా మేము టీమ్ అందరం ఎంజాయ్మెంట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాం సార్. ఓన్లీ నాట్ ఓన్లీ హార్డ్ వర్క్ విత్ ఎంజాయ్తో కలిసి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ మినిమం 6A అయిన తర్వాత సార్ 30-40 సేల్స్ ప్రొడ్యూస్ చేయగలిగాం కాబట్టి ఎంజాయ్మెంట్. సో ఎవరైతే 6A అవుతారో సో అందరూ తెలిసిన విషయమే ఏం చేయాలి. సో అది చేయండి, ప్రతి ఒక్కరిని డెవలప్ అవుతాం. మా హస్బెండ్ సక్సెస్ కూడా చేయగలిగారు, నేను కొంచెం ఒప్పుకున్నాను కాబట్టి నడిచింది. సో లేడీస్ ఒప్పు కూడా నడుస్తాయి ఇది కూడా. సో అట్లా సార్ ఎప్పుడైతే 6A అయ్యామో గ్రేట్ లీడర్ రమేష్ సార్ మా ఇంటికి వచ్చారు మాకు రికగ్నైజేషన్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ అండ్ ఆఫ్టర్ సార్ ఎప్పుడైతే 6A అయ్యామో మళ్ళీ వెంటనే 3 monthsకి మళ్ళీ మా అత్తమ్మ ఐడి కూడా 6A చేయగలిగాము. అట్లా ఎప్పుడైతే మా అత్తమ్మ ఐడి మళ్ళీ 6A అయిందో మళ్ళీ ఒక ఈవెంట్ చేసాం. మళ్ళీ 400+ ఈవెంట్ చేసాం, మెంబర్స్తో ఈవెంట్ చేసాం సార్. ఈ ఈవెంట్లో అప్పుడు మా మ్యారేజ్ కూడా ఉండే కాబట్టి దాన్ని కలిపేసి ఎందుకు సార్ అంటే అప్పు అన్నట్టు ఫంక్షన్ కలిపారు కదా. సో అట్లా ఫంక్షన్ కూడా కలిపేసి సేమ్ మ్యారేజ్ చేసాం కాబట్టి అట్లా ఎప్పుడైతే 6A అయ్యామో సార్ వెంటనే ఆ 6A సెలబ్రేషన్స్ మళ్ళీ ఒక పార్టీ చేసాం. అట్లా 6A అవడంతోనే పార్టీ, 6A అవడంతో సెలబ్రేషన్స్ అట్లా చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అర్థమైన విషయం సార్ అంటే చేస్తున్నాం కానీ మళ్ళీ అందరికీ కామన్ అయిపోతుంది. గ్రూప్ డెమోస్ చేస్తున్నాం, అందరికి కామన్ అనిపించింది. సక్సెస్ సెలబ్రేషన్స్ అనే కాన్సెప్ట్ మళ్ళీ మా టీంలో తీసుకొచ్చాము, అది కామన్ అయిపోయింది. మళ్ళీ ఏదైనా కొత్తగా చేయాలి, ఏం చేయాలి. సో నాకు అర్థమైన విషయం ఏంటి సార్ అంటే నేను యాజ్ ఏ ఉమెన్గా బిజినెస్లోకి వచ్చాను, సక్సెస్ అవుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్. తను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది హస్బెండ్స్ భయపడతారు, తను వెళ్ళగలుగుతుందా, తను చేయగలుగుతా అని భయపడతారు. సో అట్లా మాకేమనిపించింది సార్ అంటే ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్ చేయాలి. అంటే ఓన్లీ ఫర్ ఉమెన్స్కి ఏదైనా స్పెషల్గా చేస్తే ఇంకా చాలామంది బిజినెస్లోకి వస్తారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదైనా సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది అంటే అది ఎవరిది సార్? ఉమెన్స్ది. సో ఉమెన్స్ది ఉందని నాకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ చేద్దామని అడిగాను. అట్లా అడగడంతోనే మా హస్బెండ్ కూడా సరే అని చెప్పారు. గ్రేట్ లీడర్స్తోనే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం, అలా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు విజయవంతంగా 4 ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ చేయగలను. అలా చేసుకొని వెళ్తున్నాం కాబట్టి ప్రజెంట్ నా టీంలో నేను కాకుండా మినిమం ఒక 100 members లేడీ ఎంటర్ప్రైనర్స్ బిజినెస్లో ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా లేడీ ఎంటర్ప్రైనర్ చేసుకుంటూ వస్తాం. ఇలా ఎంజాయ్మెంట్తో పాటు ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం సార్. మరి ఓన్లీ జెంట్స్కేనా, లేడీస్కి ఎంజాయ్మెంట్ ఉండద్దా? ఉండాలి కదా. చూడండి Sari sara suda, rara maatu ke mudi pada.
ఎలా ఉంది సార్? మరి దీనికి రాసి ఉంటుందా? సో అలా ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ చేసుకుంటే ఎప్పుడైతే వస్తామో టీమ్ యూనిటీ అన్న పేరు కావచ్చు, సింగరేట్ జ్యోతి అన్న పేరు కావచ్చు, లేకపోతే కొంతమంది ఉమెన్ చేసినప్పుడు లైక్ మమత మేడం పేరు కావచ్చు, సవిత మేడం పేరు కావచ్చు, శ్రీదేవి మేడం పేరు కావచ్చు, ఇవన్నీ నేమ్స్ మార్కెట్లో ఇంకెక్కువ హైలైట్ అయిపోయాయి. ఎందుకు అంటే ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్ వల్ల అందరికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇది ఫ్యామిలీ బిజినెస్, లేడీస్ కూడా చేయొచ్చు, వాళ్ళకున్న ఫ్రీ టైంలో వాళ్ళకు కూడా వేయచ్చు అన్న విషయం ఆ లేడీస్కి చాలా మందికి అర్థం అవ్వడం వల్ల అట్లా ఉమెన్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్స్తో కూడా మేము మినిమం ఇప్పటి వరకు 50 to 60 సేల్స్ క్లోజ్ చేసాం సార్.